దేవుని మహాకృప చొప్పున మరోసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనం చదివిన లేఖన భాగంలో నుంచి మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. విగ్రహారాధకులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు అనే పాఠాన్ని కొద్ది నిమిషాలు ఆలోచించారు. విగ్రహారాధికులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు అని గ్రంథం చాలా ఖండితంగా స్పష్టంగా తెలియజేస్తున్నట్లు మనం చూడాలి. విగ్రహారాధనని గ్రంథం పూర్తిగా ఖండిస్తున్నట్లు మనం చూడాలి. విగ్రహారాధనను గ్రంథము ఖండిస్తుంది. ఎందుకు అంటే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం చూడొచ్చు. మొదటి కొరింథీ 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. ఒక్కడే దేవుడు తప్ప అంటే గ్రంథం ఇస్తున్న సందేశం ఏంటంటే దేవుడు ఒక్కడే. ఇంటికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు లేడు. ఈ విశ్వానికి, ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అనేది గ్రంథ సందేశం. ఈయన దేవాది దేవుడు అంటాడు. ఈయన దేవాది దేవుడు అంటాడు. దేవాది దేవుడు, దేవాది దేవుడు. చదువు మాట కూడా 50వ కీర్తన చూడు ఒకసారి. 50వ కీర్తన 1వ వచనం. ఆయన దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవాది దేవుడు అంటే అర్థం ఏంటి? దేవాది దేవుడు అంటే ఆయన దేవతలకు ప్రభు అంటాడు మరొక చోట. ఆయన దేవతలకు ప్రభు, దేవుళ్ళకు ఆయన దేవుడు అంటారు. మరి దేవాది దేవుడు. కాబట్టి అనబడే వాళ్ళు ఉన్నారు ఈరోజు. దేవతలు అనబడేవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు అని అంటాడు 1 కొరింథీ పత్రికలో కూడా. కాబట్టి అందరికీ పైగా ఉన్నవాడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే ఉన్నతమైన వాడు, అందరికంటే మహోన్నతుడు దేవుడు ఒక్కడే. ఒక్కడే దేవుడు. విగ్రహం ఎలాంటిదంట? విగ్రహం ఒట్టిది అంటాడు. విగ్రహము ఒట్టిది. ఇందాక అదే అడగ పౌలు, లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు జరుగుతుంది. విగ్రహం అనేది ఏమాత్రం కూడా శక్తి లేనిది. అది జీవం కానీ, ఊపిరి కానీ, శక్తి కానీ లేనిది, నిర్జీవమైనది. ఒక నిర్జీవమైన వస్తువు విగ్రహం అన్నమాట. ఒక నిర్జీవమైన వస్తువు విగ్రహం. అది ఒట్టిది అని చెప్తుంది అనమాట గ్రంథం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడండి ఒకసారి.
ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం. రెండవ వచనం. 10వ అధ్యాయము 2 నుంచి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడరు. అయితే మీరు వాటికి భయపడకుడి. అంటే అన్యజనులు ఆకాశమందు అగపడే గురుతులకి సూచనలకు ఏమైపోతారంట, వాళ్ళు భయపడతారు. నక్షత్రం తిరుగుతున్నా, ఒకవేళ చంద్రగ్రహణం వచ్చినా, ఒకవేళ సూర్యగ్రహణం వచ్చినా, అంటే ఆకాశంలో కొన్ని సూచనలు కనబడతాయి. ఆ సూచనలకి అన్యజనులు ఏమైపోతారంట, భయపడతారు. ప్రయాణాలు చేయకూడదు, గర్భవతులు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, కదలకుండా ఉండాలి వాళ్ళు అని భయపడిపోతుంటారు. మీరు మాత్రం వాటికి భయపడకూడదు. ఎందుకు? అవి వస్తువులు, అవి వస్తువులు అన్నారు. ఏవి వస్తువులు? ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి ఏంటివి? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేశారు. అంటే ఆకాశంలో కనిపించేవన్నీ కూడా ఎలాంటివంటే వస్తువులవి. ఇప్పుడు ఇదొక వస్తువు, ఈ వస్తువు భయపడతాం మనం ఏమన్నా? ఇదేమన్నా మనకి కీడు చేయటం కానీ, మనకేమన్నా నష్టం కానీ చేస్తా ఇది? అంటే అవి కూడా ఎలాంటివంటే వస్తువులు అవి. 3వ వచనం. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో నొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరించరు. అది కదలక ఇండునట్లు మేకులు పెట్టి సొత్తెలతో బెగగొట్టి దాన్ని నిలుపుదురు. ఎక్కడి నుంచి తెస్తారంట? మొట్టమొదటిగా కర్ర అడవిలో నుంచి తీసుకొస్తారు, గొడ్డలతో నరుకుతారు, సొత్తెలతో బెగ్గొడతారు, మేకులతో కొడతారు. వెండి బంగారాల చేత ఏం చేస్తారంట? అలంకరించేస్తుంటారు. తర్వాత అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు నడవనేరవు గనుక. ఏంటంట? అవి పలకవు నడవనేరవు, మాట్లాడవవి, అవి మాట్లాడవు, నడవనేరవు. మరి ఏం చేయాలి వాటిని? ఇంకొక స్థలం నుంచి ఇంకొక స్థలానికి తీసుకొని వెళ్ళాలంటే వాటిని ఏం చేయాలి? మొయ్యాలి. 4 భుజాల మీద వాటిని మొయ్యాలి. లేకుంటే ఎద్దుల బండి మీదనో, లేకుంటే ట్రాక్టర్ల మీదనో, లేకుంటే లారీల మీదనో, లేకుంటే క్రేన్ల సహాయంతోనో ఏం చేస్తారు? వాటిని ఒక స్థలం నుంచి మరొక స్థలానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయట వాటి వలన కాదు. హాని కూడా చేయవవి, వాటికి భయపడద్దు. అప్పుడు నెక్స్ట్ మాట ఏమంటాడరా? చదవండి. యెహోవా నిన్ను పోలిన వాడెవడను లేడు, నీలాంటి వాడు ఇంకొకడు లేడు. నువ్వు అద్వితీయుడు, నువ్వు అద్వితీయుడు. అప్పుడు కింద 10వ వచనం కూడా చదువు ఒకసారి. ఏమంటాడు 10వ వచనంలో? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఒక్కడే దేవుడు. కాబట్టి విగ్రహం అనేది ఒట్టిది. కాబట్టి గ్రంథం ఏం చేస్తుందంటే ఆ విగ్రహారాధనని సంపూర్ణంగా ఖండిస్తుంది. అది ఉపయోగం లేనిది, నిర్జీవమైనది, అది నిర్జీవమైన వస్తువులు, అవి నిర్జీవమైన వస్తువు, అవి హాని చేయడం. మీకు గుర్తుందా? ఈ ఏలీ కుమారుల కాలంలో ఫిలిస్తీన్లు యుద్ధం వస్తారా? వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ మందసం కనుక యుద్ధ భూమిలో ఉంటే యుద్ధాన్ని జయించవచ్చు అనుకొని గుడారంలో ఉండే మందసాన్ని ఎక్కడ తీసుకొస్తారు? యుద్ధ భూములను తీసుకొస్తారు. మందసం యుద్ధ భూమిలో ఉన్నా సరే వాళ్ళు ఏలీ కుమారులు చనిపోతారు. ఇశ్రాయేల్ యొక్క సైన్యం కూడా ఏమైపోద్ది? కొన్ని వేల మంది నశించిపోతారు. అప్పుడు మందసం పట్టబడుద్ది. వీళ్ళు ఏం చేస్తారు? మందసం తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? దాగోన్ యొక్క గుడిలో ఆ దాగోను దేవత ముందు మందసం పెడతారు. మందసం పెట్టేసి వీళ్ళకి వెళ్ళిపోతారు.
వాళ్ళు ఉదయం గుడి తలుపులు తెరవగానే ఆ మందసం ఎదుట దాగోని యొక్క దేవత ఎలా ఉంటుంది గుర్తుందా? కాళ్ళు చేతులు తెగిపడిపోతాయి కదా. ఆ? తర్వాత మరలా ఏం చేస్తారు, మొట్టమొదటి కింద పడుతుంది. ఆ మందసం ముందు ఏం చేస్తే మొట్టమొదటి బోర్లా పడుతుంది దేవు విగ్రహం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ విగ్రహాన్ని లేపి యథాస్థానంలో దాన్ని నిలబెడతారు. మరలా తలుపులు మూసి ఇంటికి వెళ్ళిపోతారు. మరలా నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా, ఖండాలుగా మొక్కలుగా ఏమైపోద్ది, కాళ్ళు, కీళ్ళకు కీళ్ళు, మొడానికి మెడకు మెడ, మొండానికి మొండం, అలా ఏమైపోద్ది. ఏం చేయలేకపోయిందంటే మరి తమ దేవత అంటే ఎలాంటివి అంటే అది ఒట్టివి, అవి హాని చేయనేరము, మేలు చేయటం వాటి వలన వాటికి భయపడకూడదు వాటికి. హబక్కుకు గ్రంథం కూడా వస్తుంది, ఒకసారి అక్కడ కూడా మాట్లాడుతున్న ఈ విషయాన్ని. హబక్కుకు గ్రంథం, నహూము హబక్కుకు, నహూము పక్కన ఉంటుంది, 770 పేజీ, పాత నిబంధన 770 పేజీ, 2వ అధ్యాయము 18వ వచనం చదువుతాంటే, చెక్కడపు పనివాడు విగ్రహము చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? అంటే వాటి పట్ల నమ్మకం ఉంచడం ప్రయోజనమమ్మా. వాటిని విశ్వసించడం కానీ, వాటి వల్ల ఏదో మేలు జరుగుద్ది కానీ, అంటే వాటి పట్ల నమ్మకం ఉంచడం అనేది ఎంత మాత్రం కూడా ప్రయోజనకరమైనది కాదు. ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు కోత విగ్రహముల యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు భోగరాతిని చూచియు లెమ్మనియు చెప్పువానికి శ్రమ. ఎవరికి శ్రమ? ఇదిగో విగ్రహారాధికులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. ఏమంటారంట? మోగరాతిని చూసి కర్రను చూసి మేలుకొమ్మనియు మోగరాతిని చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అవును కదా. ఒకరోజు ఏలియాకి బయలు ప్రవక్తలకు మధ్య ఒక ఛాలెంజ్ వస్తుంది, గుర్తుందా శాంతి? ఇదిగో మనం బలర్పించేద్దాం. ఆకాశం నుంచి ఎవరైతే అగ్ని దించి బలిని నాశనం చేస్తారో వాళ్ళే దేవుడు. అప్పుడు ఈ బయలు ప్రవక్తలందరూ ఏం చేస్తారమ్మా? బయలా మేలుకో, బయలా మేలుకో, బయలా అని తమ చేతులు కోసుకోవటం, కేకలు పెట్టడం. ఏలి అక్కడ మళ్ళా ఏమంటాడు? వాడిని లేకుండా నిద్రపోతున్నాడేమో, వాడేమన్నా దూర ప్రయాణంలో ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు పిలవండి, నిద్రపోతున్నాడేమో, లేపండి. అంతే కదా. ఇప్పుడు అదే అంటాడు హబక్కుకు, కర్రను చూసి మేలుకొమ్మనియు మోగరాతిని చూసి రమ్మనియు. ఏళ్ళేస్తుంది, పలుకుద్దా? పలకడానికి ఎక్కడ ఎవరు చేశారు? ఎంత కది మనిషిగా చేసింది. ఎక్కడి నుంచి చేశాడు? కర్రను చేసి. ఎక్కడి నుంచి చేశాడు? క్వారీలో నుంచి. ఎక్కడి నుంచి చేశారు? బంకమట్టి తీసుకొని. అంతే కదా. ఒక్కొక్కటేమో క్వారీ రాయి ఒకటి వస్తుంది, ఒకటేమో కర్రతో చేస్తారు, ఒకటేమో బంకమట్టితో చేస్తారు, ఇంకా కొంతమంది డబ్బులు ఉంటేనేమో బంగారంతో చేస్తారు, వెండితో చేస్తారు. అంటే నిర్జీవమైనవి. అందుకే గ్రంథం ఖండిస్తుంది. విగ్రహారాధన గ్రంథం ఎందుకు ఖండిస్తుంది అంటే అవి నిర్జీవమైన వస్తువులు. వాటిలో కింద ఏమంటాడు? శ్వాస లేదన్నాడు కింద. నెక్స్ట్ మాట కూడా చదువు ఒకసారి. లెమ్మనియు చెప్పువానికి శ్రమ, అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూత పూయబడిను గాని దానిలో శ్వాసం ఎంత మాత్రమును లేదు. శ్వాసం ఎంత మాత్రమును లేదు. లేదు. ఏ జీవం కానీ ఏ ప్రాణం కానీ లేదు. కాబట్టి అందుకు విగ్రహారాధనని గ్రంథం ఖండిస్తుంది. దేవుని ప్రజలైతే విగ్రహాల జోలి పోకూడదన్నారు. దేవుని ప్రజలైతే విగ్రహాల జోలి పోకూడదు. మీకు 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ మీకు తెలుసు కదా. ఏమంటాడు రా? చదవాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా, కంఠస్థం మీకు అందరికీ. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద నేల ఎందు కానీ ఉండే దేని రూపము నైనను మీరు చేసుకొనకూడదు.
వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. ఒక ఖండితమైన ఆజ్ఞ అన్నమాట, చేసుకోకూడదు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు కూడా విగ్రహాలు చేసుకుంటున్నారులేండి. ఇప్పుడు వాళ్ళకి కలిసి అయిపోయింది, వాళ్ళు దూషిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు తెలుసా? దూషిస్తున్నారు. ఏరా విగ్రహారాధన వద్దంటారు కదా, ఏంట్రా అంటే ఇప్పుడు దీని వాళ్ళ వలన ఏమైపోతుంది? ఇప్పుడు అసలు సత్యం, అసలు గ్రంథం ఏమైపోతుంది? ఒక సిలువ, చెక్క సిలువ కానీ, యేసు ప్రభు అనబడే బొమ్మ కానీ, అసలు విగ్రహానికి క్రైస్తవ్యంలో ఎలాంటి స్థానం అనేది లేదు. ఆ పటం పెట్టుకోవటం కానీ, ఆ బొమ్మను పూజించడం కానీ, ఎవరు? యేసు ప్రభు ఎక్కడ? ఆ సినిమా తీసిన సినీ హీరో అతను, అంతే తప్ప ఆయన ప్రభు కాదు. ఆయన ప్రభు నేర్చు కాదు. ఆయన సిలువను మెడలో వేసుకోవటం కానీ, అది ఇంట్లో పెట్టుకోవటం కానీ, దానికి క్రొవ్వొత్తులు ముట్టించడం కానీ ఈరోజు చేస్తున్నారు కదా లోకంలో. ఎవరి పేరు చేస్తున్నారు? గ్రంథం పేరే కదా, దేవుని పేరే కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఏం జరుగుతుంది? వాళ్ళకి అవకాశం వచ్చింది కదా, వాళ్ళు దూషిస్తున్నారు కదా. అందుకే విగ్రహాల జోలి పోవద్దు అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, ఒకసారి ముందుకెళ్దాం మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, చివరి వచనం 5:21. చిన్నపిల్లలారా విగ్రహములు జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. చిన్నపిల్లలారా విగ్రహములు జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. దాని జోలి పోవద్దు. మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడు, విగ్రహారాధనకు దూరముగా పారిపోడు అంటాడు అనమాట. విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అంటాడు. ఆ విగ్రహపు విందుల్లో పాలు పొందడం కానీ, ఆ విగ్రహ విందుల్లో పాలు పొందడం కానీ, విగ్రహాల జోలి పోవటం కానీ దేవుని యొక్క ప్రజలు ఎంత మాత్రం కూడా చేయకూడదు. 2, విగ్రహారాధనని గ్రంథం ఖండిస్తుంది. ఒక ప్రథమమైన పాపం. ఒకవేళ గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనకు అర్థం కావడానికి అలాగనే గ్రేడ్ చేసామనుకో, పాపాలన్నిటిలో ఒక ప్రథమమైన పాపం, ఒక ప్రథమమైన నేరం ఏదంటే విగ్రహారాధన. ఎందుకు అంత ద్వేషిస్తాడు దేవుడు? విగ్రహారాధనను దేవుడు ఎందుకు ద్వేషిస్తాడు? విగ్రహారాధనని దేవుడు ఎందుకు ద్వేషిస్తున్నాడు రా? వ్యక్తులను కాదు, మనుషులను కాదు. ఏమంటాడు? దుష్టుడు మరణం నొందుడి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగున. అంటే ఏ దుష్టుడు నశించిపోవటం, నాశనం కావటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమో లేదు. కానీ వాళ్ళు చేసే క్రియలు ఉంటాయి చూడండి, దాన్ని పరమదేవుడు ఏం చేస్తుంటాడంటే ద్వేషిస్తుంటాడు. కాబట్టి దేవుల్లో ప్రేమ ఉంది, ద్వేషం ఉంది. తెలుసు కదా మీకు? దేవునిలో ప్రేమ ఉంది, దేవునిలో ఏముంది? ద్వేషం ఉంది. ఏం చేస్తాడు ఆయన? దేవుడు నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. భక్తిహీనతను దేవుడు ద్వేషిస్తాడు. కాబట్టి ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో ద్వేషం ఉంది. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు కదా. డాక్టర్ కూడా ఏం చేస్తాడంటే రోగిని ప్రేమిస్తాడు, రోగాన్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు. రోగిని ప్రేమతో దగ్గర తీసుకుంటాడు, ప్రేమగా మాట్లాడుతుంటాడు, హత్తుకుంటాడు. నిద్ర ఆహారాలు మానేసి సేవ చేస్తాడు కదా, కొన్ని గంటలు ఆపరేషన్ చేస్తాడు కదా. కానీ అతనిలో ఉన్న వ్యాధిని మాత్రం ఏం చేస్తుంటాడు? ద్వేషిస్తాడు. దాన్ని శుభ్రంగా పోసేస్తుంటాడు, క్లీన్ చేస్తుంటాడు అన్నమాట. ఎందుకంటే అది ఉండటం వల్ల మనిషి నశించిపోయే ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే అలా ప్రేమించి ద్వేషించేవాడు. దేని ద్వేషిస్తాడంటే విగ్రహారాధన ద్వేషిస్తాడు దేవుడు. ఎందుకు అంత ద్వేషం ఆయనకి? ఏనా దేవునికి ఎందుకు అంత ద్వేషము అంటే, మొట్టమొదటిగా సృష్టికర్తకు చెందవలసిన మహిమను
నిర్జీవ వస్తువులు తీసుకోవటం వలన, నిర్జీవ వస్తువులకు చెందటం వలన రాస్తాం. అంటే ఎందుకు ఆయనకు అంత ద్వేషం అంటే, వాస్తవానికి మహిమ ఘనత అనేది ఎవరికి చెందాలంటే సృష్టికర్తకు చెందాలి, దేవునికి చెందాలి. ఇప్పుడు దేవునికి రావలసిన మహిమ, దేవునికి రావలసిన ఘనత, దేవునికి రావలసిన కీర్తి ఎవరు తీసుకుంటున్నారు? విగ్రహం తీసుకుంటుంది. అదేంటిది? అదొక నిర్జీవమైనది. అది అదంతా కూడా దేవునికే వెళ్ళాలి. అదంతా కూడా మహిమ, ఘనత, ప్రభావములు అన్నీ కూడా పరమ తండ్రికి వెళ్ళాలి, ఆ పరమదేవునికి వెళ్ళాలి. అవి దేవుని దగ్గరకు వెళ్లకుండా, అవి దేవునికి చెందకుండా ఈ విగ్రహానికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకు పరమదేవుడు ఏం చేస్తుందంటే ఆ విగ్రహారాధనని ద్వేషిస్తాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. 42వ అధ్యాయం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఏమంటాడన్నా? యెహోవాను నేనే, ఇదే నా నామం, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. నా మహిమను ఎవరికి ఎవరు నేను అంటే, నాకు రావలసిన ఈ మహిమా స్తోత్రాలు ఘనతలు ఎవరికి చెందనివ్వను నేను, ఆ విగ్రహానికి చెందనివ్వను నేను. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనతంతా కూడా ఎవరికి ఇచ్చేస్తున్నారు? ఒక వస్తువుకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఒక వస్తువుకి ఇచ్చేస్తున్నారు. ఒక ప్రథమమైన పాపం ఏది అంటే, పాపాలన్నిటిలో ఒక ప్రథమమైన పాపం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి ఏంటంటే విగ్రహారాధన. దేవుడు ద్వేషిస్తున్నాడు. దేవుని యొక్క స్థానాన్ని విగ్రహం తీసుకుంటుంది కనుక, అంటే దేవుని యొక్క స్థానాన్ని ఎవరు తీసుకుంటున్నారు? విగ్రహం తీసుకుంటుంది అనమాట. అంటే దేవుని స్థానంలో దేవుడే ఉండాలి. దేవుని స్థానంలో ఆ స్థానాన్ని మనం కూడా ఎవరికి ఇవ్వకూడదు. దేవుని స్థానాన్ని ఈరోజు మనం కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. దేవుని స్థానాన్ని విగ్రహం తీసుకుంటుంది కాబట్టే దేవుడు విగ్రహారాధన ద్వేషిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇస్తున్నాం? ఈరోజు దేవుని స్థానం ఎంత మన జీవితంలో? మన కుటుంబంలో ఈరోజు మన ఇంట్లో దేవునికి ఉన్న స్థానం ఎంత? దేవునికి ఇచ్చే స్థానం ఎంత? ఈరోజు మన కుటుంబం ఉంది కదా, మన కుటుంబము దేవునికి ఇచ్చే స్థానం ఎంత? మొట్టమొదటి ప్రయారిటీ, మొట్టమొదటి ఒక ప్రాముఖ్యత అనేది ఎవరికి ఇస్తున్నాం ఈరోజు మనము? కాబట్టి దేవునికి చెందాల్సిన మహిమ ఎవరికి చెందాలి? ఆయనకే. ఆయనకు తప్ప ఆ ఘనతను ఈరోజు మనం కూడా మనుషులకి ఇవ్వకూడదు. ఈరోజు వాస్తవానికి కొందరు వస్తువులకి ఇచ్చేస్తుంటారు, మనుషులకి ఇచ్చేస్తుంటారు. మీకు గుర్తుందా? వాళ్ళు సరిగినప్పుడు దేవుడు తాపకరమైన సర్పాలను పంపుతాడు. అవి కరిసి అందరు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి మోషన్ వేడుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు? ఇదిగో ఆ సర్పం లాంటిది ఒక ఇత్తడి సర్పం చేసి ఒక పొయ్యి మీద నిలబెట్టు, సర్పపు కాడు తిన్న ప్రతి వాడు దాని నిదానం చూసి ఏమైపోతాడు? బ్రతుకుతాడు. మంచి అలా చేశాడు. వాడు ఏం చేసి మోషన్ చేసేటప్పుడు ఒక ఇత్తడి సర్పం చేసేసి నిలబెట్టేశాడు. ఆ సర్పపు కాడు తిన్న ప్రతి వాడు ఎప్పుడు దాని వైపు చూశాడు? బ్రతికేశాడు. కొన్ని వందల సంవత్సరాలు ఆ పొయ్యి మీద నిత్ర సర్పం సజీవంగా ఉందంటే, హిజ్కియా కాలం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇత్తడి సర్పానికి ధూపం వేయడం ప్రారంభించేశారు. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టారు? దేవుణ్ణి వదిలిపెట్టారు. ఇప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టారు. ఇప్పుడు దేనికి ధూపం వేస్తున్నారు? ఆ ఇత్తడి సర్పానికి ధూపం వేస్తున్నారు. హిజ్కియా రాజు అయిన తర్వాత ఆ ఇత్తడి సర్పాన్ని చిన్న బిన్నలుగా కొట్టేశాడు. ఇంతకు ఇత్తడి సర్పంలో శక్తి ఉందా? ఇప్పుడు యేసు ప్రభువును సిలువెక్కేశారు, వాస్తవమే. ఇప్పుడు ప్రభువును వదిలిపెట్టారు. ఇప్పుడు దేన్ని పూజించేస్తున్నారు? ఇప్పుడు శక్తి ఎక్కడుంది? ఎవరికి ఇవ్వాలి ఆ ఘనత? ఎవరికి ఇవ్వాలి మహిమ? ఇప్పుడు ఆ సిమెంట్ సిలువ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? సిమెంట్ సిలువ దగ్గరికి వెళ్ళి దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయొచ్చా?
ఒకరోజు దేవదూతకి యోహాను నమస్కారం చేస్తుంది. ఏమన్నాడు ఆ దూత? నాకు నమస్కారం చేయొద్దు, నేను కూడా సహదాసుని, దేవునికి నమస్కారం చేయాలి. ఆ చెక్క సిమెంట్ సిలువ, చెక్క సిలువకి వెళ్ళి ఇక్కడికి వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఆ సిలువ ఎక్కడేది వాస్తవమే, కానీ మనం గణపరచాల్సింది ఎవరిని? ప్రభువుని గణపరచాలి, సిలువను కాదనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ కాలంలో ఇతర సర్పాన్ని పూజించారు. ఈ రోజు ఏం చేస్తున్నారన్న? ఇంకా నయం, ఏలియా దుప్పటి ఎలీషా దుప్పటి కూడా లేదు. ఆ దుప్పటిని ఏం చేసేవాళ్ళు? బహుశా అది చీకి పట్టిపోయింది కొంతకాలానికి. ఇప్పుడు ఏలియాల ఆరోహణం అయిపోతున్నప్పుడు ఏలియా దుప్పటి కింద పడుద్ది. ఏలియా దుప్పటిని ఎలీషా తీసుకుంటాడు. ఎలీషా తీసుకుని యెర్దను నదికి వచ్చేసినప్పుడు ఏలియా దేవుడు ఎక్కడున్నాడండి? ఆ దుప్పటితో యెర్దను నదిని కొడతాడు. అప్పుడు యెర్దను నది ఏమైపోద్ది? రెండుగా చీలిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? దుప్పటిని పూజించాలా? దుప్పట్లో ఉందా శక్తి? అలాగున్నారు ఈరోజు. అంటే మహిమ అనేది ఎవరికి వెళ్ళిపోతుంది? ఘనత మహిమ అనేది ఎవరికి వెళ్ళిపోతుంది? వ్యక్తులకి, వస్తువులకి వెళ్ళిపోతుంది, మనుషులకి వెళ్ళిపోతుంది. చివరికి మనుషులకి వస్తువులు కూడా మహిమ ఇచ్చేస్తున్నారు. నాకు చెందవలసిన మహిమను నేను విగ్రహాలకే చెందనివ్వను, నాకు రావాలా మహిమ. ఈరోజు వ్యక్తులను కూడా కనపరుస్తున్నారు కదరా. వ్యక్తులు కూడా దేవుడు కనుమరుగైపోయాడు అవసరానికి. మనం సోషల్ మీడియా ఆన్ చేసామనుకో, అక్కడ దేవుడు కనుమరుగయ్యాడు. ఎవరో హైలైట్ అవుతారన్నమాట అక్కడ. ఈరోజు మనుషులు ఏం చేశారంటే వ్యక్తిని కనపరచడం ప్రారంభించేశారనమాట. వ్యక్తిని మహింపరచడం. అంటే పురుగులు పడి ఒకరోజు ఒక ఆయన చచ్చిపోయాడు, తెలీదా? పురుగులు పడి చచ్చిపోయాడు ఒక ఆయన గ్రంథంలో. ఎందుకంటే దేవుని స్థానాన్ని ఇచ్చేశారు. దేవునికి ఇవ్వాల్సిన మహిమని ఇచ్చేశారు. ఒక గొప్ప ప్రసంగం చేసిండు ఆయన. ఒక గొప్ప ప్రసంగం చేస్తే ఆడియన్స్ ఏం చేశారంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు. ఏమన్నారు ప్రజలు? ఇది దైవ స్వరం. బాబా ఏ ప్రసంగం ఆ ప్రసంగం? ఇది మానవ స్వరం కాదు, దైవ స్వరము. అతడు దేవుని మహిమ పరచనందున దేవుని యొక్క దూత వెంటనే ముత్తెను, పురుగులు పడి అక్కడే ప్రాణము విడిచెను. ఎవరైనా? హేరోదు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు హేరోదు. ఇది దైవ స్వరం. బాబా ఏం ప్రసంగం అది! అంటే మనకు ఘనతని, గుర్తింపు మనిషికి కాదు, మనం కొనియాడవలసింది. మనం కూడా అదే కోరుకుంటాంలేండి. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు అది తెలియదు మనకి. దయచేసి నన్ను కూడా కొనియాడమాకండి, నాకు శ్రమ అసలుకే. కొనియాడితే శ్రమ, గుర్తుంచుకోండి. ఏం చేస్తే శ్రమ? పొగిడితే శ్రమ. మనకేంటనమాట, మనం పొగిడించుకోవాలి. పొగిడించుకున్న వాళ్ళకి శ్రమ అంటది బైబిల్. నన్ను పొగళ్ళ, ఇంటి పనులు చేసినా సరే నా పేరు చెప్పలా. ఏమా ఎంత పరిచయం చేశానో నా పేరు చెప్పాల అన్నయ్య, వాళ్ళ పేరు చెప్పాడు. సరే పేరు చెప్తే ఏమైంది? శ్రమే కదా. ఎందుకు? అపోస్తులు కూడా ఏమాత్రం కూడా వాళ్ళు ఘనతను స్వీకరించారు. ఒకరోజు లుస్త్రాలో కుంటివాడిని స్వస్థపరుస్తారు. అక్కడున్న వాళ్ళు లొకేనియా భాషలో ఏమంటారు తెలుసా? దేవదూతలు మనుషుల రూపం దాల్చేశారని పూలదండలు బలిర్పించడానికి బర్నబా దగ్గరికి, పౌల దగ్గర తీసుకొస్తారు కదరా, గుర్తుందా? ఏం చేస్తారు వాళ్ళు అప్పుడు? అంటేనే బట్టలు దించుకొని, మేము కూడా మీ స్వభావం అంటే నరులమే ఏంటి, పూలదండలు కూడా ఇప్పించుకోరా? ఈరోజు పూలదండలు వేస్తున్నారా? సన్మానాల సభలు పూలదండలు. పౌలు ఏం చేసాడు? పూలదండని వేయించుకోలేదన్న పౌలు. బట్టలు దించుకున్నారు వాళ్ళు. వద్దు, మేము కూడా నరులు, మాకేంటి, ఎవరికి ఇవ్వాలి? దండ ఆయనకు పడాలి, దండ మనకు కాదు. ఏమో పౌలు దండ వేయించుకుంటారు, వాళ్ళు వేయించుకోండా? పౌలు దండ వేయించుకుంటారు, రాళ్ళు వేయించుకోండా? పౌలు రాళ్ళు వేయించుకున్నాడు, దేవునికి దండ వేయించాడు. కానీ మనకేం కావాలి ఇప్పుడు? మనకు దండలు కావాలి, రాళ్ళొద్దు. పూలు కావాలి మనకి, రాళ్ళొద్దు. అంటే అపోస్తులు కూడా ఎప్పుడు కూడా ఘనతను కోరుకోవాలి, మహిమను కోరుకోవాలి. వాళ్ళు దేవునికి క్రెడిట్ ఇచ్చారు తప్ప వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తమకు అసలుకి ఆపాదించుకోలేదన్న వాళ్ళు. ఇప్పుడు అపోస్తుల గారి 3వ అధ్యాయంలో కూడా ఒక పుట్టుకుంటూ స్వస్థపరుస్తుంది కదా పేతురు, యోహాను.
మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, మాకు కలిగింది ఇచ్చేస్తున్నాము, నజరుని యేసునామమున లే అన్నాడు. వాళ్ళు లేచి పరిగెత్తడం ప్రారంభించేశారు. అందరూ పేతురు యోహాను వైపు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏమన్నప్పుడు పేతురు, మాకెళ్ళి ఎందుకు చూస్తున్నారు మీరు? ఇది మా సొంత శక్తి చేత భక్తి చేత జరిగింది. మేము ప్రార్థన చేసి మీరు ఇల్లు కట్టుకున్నారు తెలుసా? మేము ప్రార్థన చేసి మీకు అబ్బాయి పుట్టాడు తెలుసా మీకు? అరే పేతురు ఎప్పుడన్నా లేదన్నమాట, పుట్టుకుంటే మనం లేపాడా? ఇది మా సొంత శక్తి చేత భక్తి చేత జరిగింది కాదు. ఈరోజు ఏమంటారు తెలుసానా? మేము ప్రార్థన చేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారండి. ఈరోజు మా సంఘానికి రావట్లేదండి. మేము ప్రార్థన చేస్తే వాళ్ళకి పిల్లలు లేరండి, మేము ప్రార్థన చేసాం, కన్నీరు కార్చాం, కానీ వాళ్ళకి అబ్బాయి పుట్టిన తర్వాత ఏమైపోయారు వాళ్ళు? అంటే క్రెడిట్ ఎవరికి ఇప్పుడు? క్రెడిట్ అంతా కూడా మాకు, మా ప్రార్థన వల్లనేనా? ఆయన చేశాడు, ఆయన గర్భం మూసాడు, ఆయన గర్భం తెరిచాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస. నేను తెలియదా నీకు వాక్యం? నువ్వు కట్టించావా? అంటే ఏం సమయంలో తీసుకొచ్చి పెట్టేసినట్లు కాదు. అంటే అపోస్తులకు అర్థమైంది, మహాదేవుడే గణపరచబడాలి, ఆయనకే ఘనత రావాలి, ఎవరికి కాదు. కాబట్టి ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్, మహిమంతా కూడా మనం ఎవరికి ఇవ్వాలి? ఆయనకి. ఎవరికి ఇవ్వకూడదు? ఏ సువార్థికుడు కానీ ఏ మనిషికి కానీ ఎవరికి ఇవ్వకూడదు అనమాట. దేవుడే. కాబట్టి ద్వేషిస్తాడు అనమాట ఆయన. ద్వేషం అనే దగ్గర ఇంగ్లీష్లో జెలసీ అనే పదం ఉపయోగించాడు. రోషము అంటారు, క్షమించండి, రోషం అనే దగ్గర ఒకసారి నిర్గమకాండము చూడండి, ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయం పైన 4వ వచనంలోనేమో విగ్రహం చేసుకోకూడదు, పూజించకూడదు అంటే. 20వ అధ్యాయం 5వ వచనం చదువు ఒకసారి. 4వ వచనం మీకు తెలుసు కాబట్టి 5వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. మీరు విగ్రహం చేసుకోకూడదు, పూజించకూడదు, ఎందుకంటే నేను రోషం గల దేవుణ్ణి. రోషం అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా తెలుసానా? జెలసీ అనే పదం. కొంచెం ఇంగ్లీష్ పదం దీనికి కొంచెం తేడా ఉంది, వ్యత్యాసం ఉంది కొంచెం. జెలసీ అంటే ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాన్ని చేసుకుని విగ్రహాన్ని పూజిస్తే దేవునికి ఎలా కొడతారా? జెలసీ. అంటే వాస్తవానికి ఇశ్రాయేలుకి దేవునికి మధ్య నిబంధన ఎలాంటిదంటే, దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఒక నిబంధన జరిగింది. ఇది భార్య భర్తల నిబంధన కదా. ఏమంటాడు? నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసి. ఇంకేమంటాడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యాడు అంటాడు. అంటే దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య జరిగిన ఒక నిబంధన ఎలాంటి నిబంధన అంటే ఒక వైవాహిక నిబంధన. దేవుడేమో ఒక భర్తగా, ఇశ్రాయేలు ప్రజలేమో ఒక భార్యగా ఉన్నారు. ఇప్పుడు భార్య పరపురుషుని వైపు చూస్తుంది అనుకో, భర్తకి జెలసీ కదా. ప్రపంచంలో ఎవరికైనా జెలసీ లేకుండా ఉంటుందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భార్య విగ్రహం వైపు చూస్తున్నారు, దేవునికి ఎలా పడుతుంది మరి? నా భార్య, ఇప్పుడు నా భార్య ఎవరికి వెళ్ళి వస్తుంది? అందుకే ఇంగ్లీష్ బైబిల్ ఏమో ఉపయోగించారంటే జెలసీ అనే పదం ఉపయోగించారు. తెలుగులో రోషం అన్నాడు, ఇక్కడేమో జెలసీ అనే పదం ఉపయోగించాడు. అవును కదా. ఇప్పుడు భర్త పక్కనే ఉన్నాడు, భార్య అడుగు పరపురుషుని వైపు చూస్తుంది అనుకో, భర్త ఎలా ఫీల్ అవుతాడు? అలాగే పరమదేవుడు భర్త స్థానంలో ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు భార్య స్థానంలో ఉన్నారు. అప్పుడు దేవునికి రోషం రాదా? నేను రోషం కలిగిన వాడను. అందుకే ఇదే సందర్భంలో భార్య భర్తల దగ్గర కూడా రోషం అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అక్కడ కూడా జెలసీ అనే పదం ఉపయోగించాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం చూడు ఒకసారి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 27 నుంచి చదువు ఒకసారి. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల, ఒడిలో అగ్ని వేసుకుంటే కాలదు, నిప్పులు వేసుకుంటే కాలవా? నిప్పులు వేసుకుంటే కాలదు, ఏంది కాలదు. నెక్స్ట్, నిప్పుల మీద నడిచిన ఎడల, అవునుగా కములుతాయిగా. నిప్పుల మీద నడిస్తే పాదాలు ఏమైపోతాయి? కములుతాయి. ఇది 100% తెలుసుగా మనకి.
నెక్స్ట్ 3. తన తన పొరుగువాని భార్యను కూడువాడు. పొరుగు వాని భార్యను కూడువాడు. ఆ ప్రకారమే నాశనం అగును. అంటే అది ఎంత వాస్తవమో ఇది కూడా వాడు నశించిపోతాడు వాడు. అవునుగా, దావీదు ఎంత శ్రమ అనుభవించాడు. ఊరియా భార్య దగ్గరికి వెళ్ళాడు కదా. ఇప్పుడు సొంత భార్య ఉండగా పరపురుషుని భార్యతో నీకేంటి సంబంధం? నీ సొంత కొండలో నీళ్ళు తాగమన్నాడు 5వ అధ్యాయం. తెలుసా మీకు ఆ మాట? నీ సొంత కొండలో నీళ్ళు తాగు, పరకొండలో నీళ్ళు నీకెందుకురా? గ్రంథం చెంపలు పగలు కొడుతుంది అనమాట. ఈరోజు సమాజం ఎలాగుందిరా? అబ్బాబ్బా, ఒక బుద్ధి, ఒక జ్ఞానం, ఒక వివేచన లేదు ఈరోజు. ఎప్పుడు పరశ్రీ వైపే, ఎప్పుడు పరశ్రీ వైపే. నాకు భార్య ఉంది కదా, ఆలోచన లేదు. కాబట్టి ఒడిలో అగ్నించుకుంటే నిప్పుల మీద నడిస్తే ఏమైపోతావు? అలాగే పొరుగువాడి భార్య దగ్గరికి వెళ్తే నువ్వేమైపోతావు? ఉంది కదా గ్రంథంలో, ఒక ఉదాహరణ ఉంది కదా గ్రంథంలో మనకి. ఆ తర్వాత ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. నెక్స్ట్ అప్పుడు కిందకు వచ్చేసరి తర్వాత 34వ వచనం నుంచి. భర్తకు పుట్టు రోషము భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. మహారౌద్రము గలది. ప్రతీకారం చేయు కాలమందు ప్రతీకార చేయు కాలమందు అట్టి వాడు అట్టి వాడు కనికరపడడు. కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమనగా ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. ఎప్పుడు ఏ రోజు ఎప్పుడైతే భార్య పరపురుషుని వైపు చూసిందో, భార్య జోలి ఎప్పుడైతే పరపురుషుడు వచ్చాడో ఆ రోజంట భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. నువ్వు బహుమానం ఇచ్చినా, ప్రాయశ్చిత్తం చేసినా, నువ్వు ఏం చేసినా సరే చల్లబడ్డాడు, వినడు, ఎవరు మాట వినడు. అప్పుడు ఆ రోషం అనే దగ్గర ఏమన్నంటాను ఇంగ్లీష్లో జలసి అనే పదాన్ని ఉపయోగించాడు. అవునుగా, మరి సహజంగా ప్రపంచంలో ప్రతి భర్తకు ఉంటుంది అనమాట. కాబట్టి అందుకే పరమ తండ్రి ఏం చేశారంటే విగ్రహారాధన ఏం చేశాడురా? ద్వేషించాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి భర్త. ఈరోజు దేవుడు మనకు తండ్రి. ఆయననే పూజించాలి, ఆయననే ఆరాధించాలి, ఆయననే సేవించాలి. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు, అన్ని స్తోత్రములు, కీర్తులు అన్ని ఎవరికే? ఆయనకి. క్రెడిట్ అంతా కూడా ఎవరికి వెళ్ళాలి? మొత్తం ఆయనకే చెందాలి. అంటే అందుకు ద్వేషించడానికి ఒక కారణం. 2, దేవుని స్వరూపాన్ని తప్పుగా చూపించుట. అందుకు దేవునికి ద్వేషం అన్నమాట. వాస్తవానికి దేవుని స్వరూపం ఏంటి? పురుషులు చెప్పండి ఒకటి. ఆత్మస్వరూపి, ఇంకా మహిమా స్వరూపి అంటాడు, అదృశ్య స్వరూపి అంటాడు. దేవుడు అంటే ఆత్మ కదరా. దేవుడు ఆత్మ కనుక ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సత్యస్వరూపి, మహిమా స్వరూపి, ప్రేమ స్వరూపి. ఇప్పుడు దేవుని స్వరూపాన్ని ఏం చేస్తున్నారు? దేవుని స్వరూపాన్ని ఏం చేస్తున్నారంటే అన్న చూడండి ఎలా మార్చేస్తారు. అందుకు దేవుని కోపం అన్నమాట. కేవలం అన్యజనులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా. ముందు ఇశ్రాయేలు ప్రజల గురించి చదువుకుందాం, తర్వాత కొత్త నిబంధన కదా. 106వ కీర్తన చూడండి ఒకసారి. 106వ కీర్తన 19వ వచనం, 20వ వచనం. 106వ కీర్తన 19, 20 వచనం. హోరేబులు వారు దూడను చేయించుకుని కోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. మహిమాస్వరూపి ఆయన. ఈ మహిమాస్వరూపిన దేవుణ్ణి ఎలా మార్చారంటారా? గడ్డి వేసి ఎద్దు రూపానికి మార్చేశారు. అందుకే అక్కడ అహరోను ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు వినుము, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడిని యెహోవా ఇదే. ఏది? దూడ, ఒక ఎద్దు. ఎద్దుని చూసి నా దేవుడు అంటే దేవుడికి ఎలా ఉంటుంది? మనమే ఆ స్థానంలో ఉన్నాం అనుకో, మనకి ఎలా ఉంటుంది? యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో సార్. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమునకు ఆయనకు సాటి చేయుదురు? చాలు. కాబట్టి దేవుని యొక్క స్వరూపం. ఎవరితో నిన్ను పోలుస్తారు? మీరు ఎవరితో నన్ను సాటి చేస్తారు?
రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ వీళ్ళు చూడు ఏం చేశారు, అవివేక హృదయం అంధకారం కావడం వలన ఏం జరిగిందంట. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు. ఇప్పుడు దేవుని స్వరూపాన్ని ఎలా మార్చారు? దేవుని స్వరూపాన్ని ఏం చేశారంట? మనుషుల రూపంలో కదా, జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పురుగుల రూపంలో. అంటే పురుగులో దేవుని చూస్తున్నారు, పక్షుల్లో దేవుని చూస్తున్నారు, జంతువుల్లో దేవుని చూస్తున్నారు, మనుషుల్లో కూడా దేవుని చూస్తున్నారు. మేము అందరిలో దేవుని చూస్తామండి, పందిలో కూడా దేవుని చూస్తామేమో. మేము ఎక్కడ చూస్తాం దేవుణ్ణి? మేము అన్నిట్లో దేవుని చూస్తాం. అంటే పందిలోను పురుగులో కూడా చూస్తావా? ఏగల్లో దోమల్లో కూడా, ఏగలు దోమలు బొద్దింకలు పసర పురుగులు లద్దె పురుగులు ఉన్నాయి చాలా. అంటే దేవుని యొక్క స్వరూపాన్ని ఏం చేశారు? అందుకు కదా ఈరోజు జంతువుల్ని చూడండి, జంతువుల్ని పూజించడం, మనుషులను దేవుళ్ళుగా పూజించడం ఈరోజు ప్రపంచంలో కనిపిస్తుంది. అందుకు దేవునికి విగ్రహారాధన అంటే ద్వేషం అవ్వ. ఒకటి ఆయనకి చెందాల్సిన మహిమ ఎక్కడికి వెళ్ళిపోతుంది? విగ్రహాలకు వెళ్ళిపోతుంది. రెండు, ఆయన అక్షయమైన స్వరూపం వాస్తవానికి. ఆయన స్వరూపాన్ని ఏం చేశారు? ఇశ్రాయేలులో మార్చేశారు. అసలు పూర్తిగా అన్ని జనులకు కూడా ఇంకా మార్చేశారు. వారి అవివేక హృదయం ఏమైపోయిందంట? అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది, హృదయం మూసుకుపోయింది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేద్దాం. చివరిగా ఇంకో పాయింట్ ఆలోచించేద్దాం, కొంచెం మనసు పెట్టేసి. విగ్రహారాధనకు సమానమైనది. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, విగ్రహారాధికులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కాదు. విగ్రహారాధన అంటే నేను ఏ బొమ్మకి నమస్కారం చేయట్లేదు. రెండు, ఏ విగ్రహం మా ఇంట్లో లేదు, నేను విగ్రహారాధికుడి కాదు అని మనం అనుకోవచ్చు. కానీ విగ్రహారాధన అంటే ఏంటో కూడా గ్రంథం డెఫినేషన్ ఇచ్చేసింది. అంటే విగ్రహారాధనకి సమానమైన పాపం ఏంటి? విగ్రహారాధనకి సమానమైన పాపం. ఇదిగో నువ్వు ఇచ్చేసావనుకో, నువ్వు విగ్రహారాధికుడివే. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేది సబ్జెక్ట్, ఇప్పుడు మన దగ్గరకు వచ్చేది. కాబట్టి విగ్రహారాధికులు అంటే ఎవరు? విగ్రహారాధికులు అంటే ఎవరు? ఎవరిని గ్రంథము విగ్రహారాధికులని పిలిచింది? ఒకటి, మళ్ళా రాసుకుందాం ఈ పాయింట్నే. ఒకటి, బొమ్మలను పూజించేవారు. బొమ్మలను పూజించేవారు విగ్రహారాధికులు. ఇంకా రెండు, ధనాపేక్ష పరులు కూడా విగ్రహారాధికులే. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా ధనాపేక్షని? లవర్స్ ఆఫ్ మనీ అన్నాడు. లవర్స్ ఆఫ్ మనీ, ధనాన్ని ప్రేమించేవాడు. అంతేనా? ధనాన్ని ప్రేమించేవాడు అంటే ధనాన్ని ప్రేమించేవాళ్ళు, ధనాపేక్ష పరులు ఎవరు సునీతక్క? విగ్రహారాధికుల వాళ్ళు. మా ఇంట్లో ఏ విగ్రహం లేదు, నేను ఏ విగ్రహానికి నమస్కారం చేయను, మంచిదే. ఎప్పుడైతే మనలో ధనాపేక్ష అనేది ఉంటుందో, డబ్బు పిచ్చి అనేది మనలో ఉంటుందో, గ్రంథం ఏముందంటే నువ్వు విగ్రహారాధికుడివి. ఇది గ్రంథం ఇచ్చిన మొట్టమొదటి నిర్వచనం అనేది. చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక, మీకు తెలిసిన మాట, 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను,
కామాతురతను, దురాశను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష ఏంటిదంటే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడం. అంటే ధనాపేక్ష ఎలాంటిది? అది విగ్రహారాధన లాంటిది. అది విగ్రహం, అదొక దేవుడు. ధనమే దేవుడు, కొందరికి ధనమే దేవుడు. అందుకే ప్రభు అన్నమాట గుర్తుంది కదా, ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండే అవకాశము లేదు. ఎందుకని? వాడు ఒకడిని ప్రేమిస్తాడు, రెండో వాడిని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. మీరు దేవునిని సిరిని సేవింపలేరు. రెండిట్లో ఏదైనా ఒకటే, దేవుడా సిరి. రెండు కావాలన్నాం అనుకో, విగ్రహారాధకుడు. నాకు దేవుడు కావాలి, నాకు సిరి కావాలనుకుంటే ఎవరు మనం? కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమైన ఇందాక పాట కూడా పాడుకున్నాం. దాన్ని ఆశించి అందరూ నశించిపోయి. అంటే దేవుని స్థానాన్ని ధనానికి ఇవ్వటం చూస్తుంటాం. ఒకసారి దేవుని యొక్క స్థానాన్ని ధనాన్ని, దేవుని యొక్క స్థానంలో ఎవరు వచ్చేస్తారంటే ధనం వచ్చేస్తుంది. ఇక ధనాపేక్ష 2. నెక్స్ట్ 3, దేవునికి మొదటి స్థానము ఇవ్వకపోవడం. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వకపోవటం కూడా అది విగ్రహారాధనతో సమానమే. మొదటి స్థానము ఎవరికి వాళ్ళరా? మొదటి స్థానం మన ఇష్టాల కంటే, మన కోరికల కంటే, చివరికి మన ప్రాణము కంటే ఎక్కువగా ఎవరికి ఇవ్వడమా? అంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వకపోతే అంటే ఇంకేదో ఉంది ఆ స్థానంలో. అంటే సెకండరీ దేవుడు కాదన్నా, సెకండరీ దేవుడు కాదు, మొదటి దేవుడు. సెకండరీ స్థానం ఎవరిది తర్వాత అనమాట. కంటే ఒకసారి మన హృదయంలో, మన ఇంట్లో దేవుడు ఎక్కడున్నాడు రా? చూడరా, ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్థానం ఏంటి అసలుకి? మన హృదయంలో, మన ఇంట్లో. ఏంటి ఆయన స్థానం ఏంటి? ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అండ్ ఈరోజు మన కుటుంబం కూడా అసలుకి దేవునికి ప్రయారిటీ ఇస్తుందా? మన కుటుంబం కూడా, భార్య, భర్త, పిల్లలు దేవునికి ఇవ్వాలరా స్త్రీలరా? అంటే ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం ఏం చేయాలంటే మొట్టమొదటి దేవునికి స్థానం ఇవ్వాలి. చెప్పాలి, మనం కూడా పిల్లలకి చెప్పాలి, భార్యకి చెప్పాలి, భర్తకు చెప్పాలి. అయ్యా దేవుని తర్వాతనే ఏదైనా, అయ్యా దేవుని తర్వాతనే ఏదైనా. ఒకవేళ దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఇది చేస్తే మనం ఎలాగయ్యా అని చెప్పాలి. నువ్వు బతిలాడుకోవాలి నువ్వు నీ భర్త దగ్గర. దేవునికి ఇద్దాం, దేవునికి ఇద్దారా, ముందు దేవుని మీద వెళ్దాంరా, తర్వాత కాదు నాకు ఫంక్షన్ ఉంది ముందు. కాదయ్యా, ఫంక్షన్ తర్వాత మనం ప్రార్థనకి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్దాం అంటున్నారా మీరు? అందుకే ప్రభు చెప్పిన మాట కూడా మీకు గుర్తుంది కదా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదట. ఇప్పుడు బైబిల్లో ఉన్న విశ్వాసులు అందరూ కూడా దేవునికి కన్నా మొదటి స్థానం ఇచ్చేసింది. ఒక అబ్రహాం దగ్గరికి వెళ్ళామనుకో మీకు తెలుసు, మోషే దగ్గరికి వెళ్ళామనుకో మీకు తెలుసు, అపోస్తుల దగ్గరికి వెళ్తారా? చూడండి ఎంత గొప్పగా వాళ్ళు తమ జీవితంలో స్థానం ఇచ్చేశారు. దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. 4, దేవుని కంటే అంటే 2 దగ్గరగా ఉంటాయి. ఆయన రాసుకుందాం, మరొకరిని లేదా మరొకటి ఎక్కువగా ప్రేమించదు.
ఎక్కువగా ప్రేమించు. ఎవరిని? ఎవరికంటే? దేవుని కంటే మరొకరిని, లేదా మరొకటి అని ఎందుకన్నాను చెప్తాను. మనం ఒక రెఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది. మరొకరిని అంటేనేమో వ్యక్తులు వస్తారు కదా, మరొకటి అంటే దేవుని కంటే మరొకరిని. ప్రభు అన్నమాట కూడా మీకు గుర్తుంది కదా. ఏమంటాడు ప్రభు అన్నమాట? తల్లినైనను, తండ్రినైనను, కుమారుణ్ణైనను, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు, నాకంటే ఎక్కువగా. అంటే అదేమి ద్వేషం కాదు. ఎందుకంటే మొట్టమొదట ప్రభు ప్రేమించాడు మనల్ని. ఎంత ప్రేమించాడు ఆయన? వెల ఎంత 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 చెల్లించగలం ఆయనకి? ఆ ప్రేమకి వెలంత కట్టగలం? ఆయన ముందు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఏమంటాడు? మొదట ఆయన ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమిస్తున్నాం. నాకంటే ఎక్కువగా అంటే ప్రభు కంటే ఎక్కువగా దేన్ని ఎంచకూడదు మనం. అది కుటుంబ సభ్యులు. అలాగని ద్వేషించమని కాదు, కొడుకుని ద్వేషించమని, తల్లిని ద్వేషించమని అర్థం కాదు. అపార్థం చేసుకుంటున్నారు కొంతమంది. కాదు. మొదట మరొకటి అంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒకసారి 3వ అధ్యాయంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే అందుకే మరొకటి అన్నాడు ఇక్కడ, అందుకే రాశాడు. దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు. తలనొప్పి వస్తుంది, బైబిల్ క్లాస్కి ఏం పోతుంది, జలుబు చేసింది, ప్రార్థనకి ఏం పోతావులే, బాగా ఎండ తెస్తుంది, ఈ ఎండకి చర్చికి ఏం పోతావులే. అంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నా? అంతే మరి. అది కదా అర్థం. ఈ ఎండకి ఆడబోతావు, ఈ చలికి ఆడబోతావు, ఈ వర్షానికి ఆడబోతావు. మనం తప్ప వర్షానికి పనిచేసి వెళ్ళారన్నా? వర్షానికి పనిచేసే వెళ్ళారా? ఎండకు పనిచేసే వెళ్ళారా? ఏంటి? కానీ మందిరానికి రావడానికి ఏమంటే వస్తున్నామా? పనికి పడడానికి వర్షం అడ్డు రాదు, పనికి పడడానికి ఎండ అడ్డు రాదు, వ్యాపారం చేస్తున్నానికి ఏ ఎండ, ఏ చలి, ఏ వర్షం అడ్డు రాదు. కానీ ఏదంటే వస్తుంది ఇప్పుడు? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? కొంచెం మెడ కొద్దిగా ఇసురుతుంది. ఏం కూర్చుంటావు పోయి అంటే రిలాక్స్ అవ్వాలి. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? కొంచెం రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి, బాగా హాయిగా నిద్రపోవాలి కొంచెం. అంటే దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ఎంతసేపు? 1 గంటగా? రెస్టే ఉండదులే, ఇంట్లో పని చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇంట్లో ఏమైనా పని ఆగుద్దా? ఇంట్లో పని కూడా ఆగదు కదా. అంటే ఒకనాటి సుఖానుభవాన్ని సంతోషంగా ఎంచుకోవద్దన్నాడు పేతురు పత్రిక. ఏషా వలన ఎంచుకోండి కదమ్మా. ఒక పూట భోజనం తింటాం ఆయనకు సుఖం, హాయిగా ఉంటుంది ఆయనకి. దానికోసం ఏం చేశాడు ఆయన? ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి. 4, 5 ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీకు తెలిసిన మాట. తొందరగా మనం ముగించుకుందాం, టైం అయిపోతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కొంతమందికి ఎవరి దేవుడు అంట? అంటే అర్థం ఏంటి? కడుపు నుండి తింటారు అర్థం? తిండిపోతున్నది అర్థం కాదు, అంతేనా? కడుపు దేవుడు అంటే తిండిపోతున్న అర్థం కాదు. కడుపు నిండా తినడానికి దాని అర్థం కాదు. కింద అర్థం చెప్తాడు. దాని అర్థం ఏంటంట? వారు తాము సిగ్గుపడవలసిన సంగతి యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. కడుపు దేవుడు అంటే దాని అర్థం ఏంటంటారా?
భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం. ఇది ఒక దేవుడు అంటారా? యెహోవా దేవుడు కదా వాళ్ళకి, అంతేనారా? ఎవరు దేవుడు? కడుపు దేవుడు అన్నాడు. యెహోవా దేవుడు కదా. ఎవరు దేవుడు అంటే ఇది కడుపు దేవుడు. ఏంటంటే ఇది ఒక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం కూడా ఒక విగ్రహారాధన లాంటిదేనన్నా. కాబట్టి విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి వాసులు కావాలంటే మనం వేలు చూపాల్సిన వాళ్ళు కాదు, ఉంటారు వాళ్ళు. తర్వాత ఇది కింద ఇది వీళ్ళందరూ విగ్రహారాధికులే. ఇంకా సామర్థ్యమును నమ్ముకోవడం తెలుసు కదా మీకు, సామర్థ్యమును నమ్ముకోవడం. చదువు అన్నమాట, మీకు తెలిసిన మాట. మళ్ళీ ఏం చదువుదాం? యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. దోపిడి గాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు. ఎవరి కాపురాలు వర్ధిల్లుతాయి అంటామా? మావయ్య గారు ఎవరి కాపురాలు వర్ధిల్లుతాయి అంట? చదువు, మళ్ళీ చెప్పమాట. దోపిడి గాండ్ర కాపురములు వర్ధిల్లును, దోపిడి గాండ్ర కాపురం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థనకి వెళ్తున్నామండి. మా ఇల్లు అంతే ఉందండి. వాడు దోచుకుంటాడండి. మా ఇంటి పక్కన ఉన్నాడు, దోచుకునేవాడు ఎలాగున్నాడండి? వాడేమో ఇంటి మీద ఇల్లు కట్టిందండి. మా ఇల్లు ఎలాగుందండి? అంతే ఉంటుందని చెప్తుంది గ్రంథం. దోపిడి గాండ్ర కాపురములు వద్దు. అంతేకా? ఇప్పుడు కూడా అంతే ఉందా? అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు కూడా అవునుగా. దోచుకునే వాళ్ళే వదులుతున్నారు. దేవునికి కోపం పుట్టించే వాళ్ళు నిర్భయముగా ఉన్నారు. నెక్స్ట్ మాట ఏమంటే ఎలా ఉంటారంట వాళ్ళు? వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. ఇంకొక దేవుడు ఉన్నాడు వీళ్ళకి, విగ్రహారాధికుడు. తమ బలాన్ని, తమ శక్తిని, తమ సామర్థ్యాన్ని నమ్ముకునేవాడు. దేవుని నమ్మేవాళ్ళు కాదు వీళ్ళు. దేవుని మీద విశ్వాసం ఉంచేవాళ్ళు కాదు వీళ్ళు. ఏం తమ సామర్థ్యాన్ని నమ్ముకుంటారు, తమ శక్తిని, తమ బలాన్నే వాళ్ళు నమ్ముకుంటారు. చివరిగా మూర్ఖతను అగపరచడం. మూర్ఖతను కనపరచడం. తెలుసుగా మీకు ఒక మంచి అద్భుతమైన మాట. ఎవరో తెలుసైనా? ఎవరైనా? ఇశ్రాయేల్ రాజు అయినా సౌలు విగ్రహారాధన చేశాడని సమూయేలు వచ్చి అంటాడు. రావు ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు ఏం చేశాడంట? విగ్రహాలను పూజించాడంట. సౌలు ఇప్పుడు విగ్రహాలను పూజించాడు? ఏ బొమ్మ దగ్గరికి వెళ్ళాడు ఆయన? వెళ్ళలా. ఏ బొమ్మ దగ్గరికి వెళ్ళలా. ఇంట్లో ఏమైనా పెట్టుకోవాలా. కానీ సమూయేలు వచ్చి ఏమంటే, నువ్వు విగ్రహాలను పూజించావు నువ్వు అంటే విగ్రహ పూజతో సమానమైంది ఏంటి? కాబట్టి నేను ఏ బొమ్మకు నమస్కారం చేయలేదు, ఏ విగ్రహం మా ఇంట్లో లేదు అని అనుకోవచ్చు మనం. చదువు అన్నమాట. చివరిగా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము చూడాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22-23 వచ్చింది. నేను చదువుతాను. చూస్తున్నారా? మీకు తెలిసిన మాటే చదువు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కురువు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్ఠం. తిరుగుబాటు చేయుట స్వాద చెప్పుటయను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. అంటే విగ్రహ పూజతో సమానమైంది ఏంటంటే మూర్ఖతను కనపరుస్తూ ఉంటారు అక్కడ. అర్థమైందా సిల్లర్? అర్థమైందాక? కాబట్టి తిరుగుబాటు చేయుట స్వాద చెప్పుటైన పాపముతో సమానము. మూర్ఖతను అకపరుచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానం. అంటే విగ్రహారాధనకి విగ్రహ పూజకు సమానమైన పాపం ఏంటి?
మూర్ఖతను కనపరచడం. మూర్ఖతను కనపరచడం అంటే దేవుని మాట వినకపోవడం. సౌలు దేవుని మాట విన్నాడా? యెహోవా మాట వినలేనా? దేవుని మాట వినకపోవటమే మూర్ఖతను కనపరచటం. అంటే మూర్ఖతను కనపరచడం విగ్రహాలను పూజించుటతో సమానం. ఈ లెక్కన ఎన్నిసార్లు విగ్రహారం చేశాం? ఎందుకంటే ఎన్నిసార్లు దేవుని యొక్క మాట అతిక్రమించాం? అమాలేకీయుల విషయంలో సౌలు ఏం చేశాడురా? అందరు నిర్మూలన చేయమన్నాడు, కానీ సౌలు దేవుని మాట విన్నాడా? అంటే ఈ లెక్కన దేవుని యొక్క మాటని ఎన్నిసార్లు మనం అతిక్రమించుంటాం? ఆ లెక్కన ఎన్నిసార్లు విగ్రహాలను పూజించుంటామో. విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి వారసులు కారో, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు, దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేరు. ఎవరు విగ్రహారాధికులు? దేవుని యొక్క మాట వినకుండా మూర్ఖతను కనపరిచే వాళ్ళ విగ్రహారాధికులు. లోకంలో ఒక సామెత ఉంది, ఇసుక నుంచి నూనె తీయొచ్చంట, ఎండమావులు నీళ్ళు తాగొచ్చంట. నిజమా? వాస్తవానికి అసాధ్యం అది. ఏది అసాధ్యం? ఇప్పుడు ఒక పిడికిడి ఇసుక తెచ్చి ఇసుకలో నుంచి నూనె ఏమైనా చేస్తామా? ఇసుక నుంచి నూనె తీయటం అసాధ్యం, ఎండమావిలో నీళ్లు తాగటం అసాధ్యం. కానీ ఆ లోక సామెత ఏమిటంటే ఇసుక నుంచి నూనె తీయవచ్చు, ఎండమావిలో నీళ్లు త్రాగవచ్చు, కానీ మూర్ఖుడు మాత్రం గుణపరచలేమంటారు. అవైనా సాధ్యమైతే, అవి అసాధ్యం వాస్తవానికి, అయ్యైనా సాధ్యమైతే కానీ ఒక మూర్ఖుడిని గుణపరచడం అనేది, వాడిని దారికి తీసుకొని రావడం అనేది జరగదంట అనమాట. అందుకే ఈ మనిషి దారికి వచ్చిండు. సౌలు దారికి వచ్చిండారా? మారుమనసు పొందాడా? మార్చుకున్నాడా? దిద్దుకున్నాడా? అందుకే మూర్ఖుడిని మార్చలేము, దిద్దలేము వాడిని. ఒక విశేషమైన సామెత, ఇసుకలో నూనె చేయొచ్చా? జరుగుద్దా? జరగదా? సాధ్యం అది. అదైనా సాధ్యమైతే కానీ వీడిని మాత్రం మార్చలేమంటారు. అదొక లోక సంబంధం ఒక మాట. అందుకే బహుశా సౌలు మార్చుకోలేదు. చదువు. మూర్ఖతను అగపరచడం అంటే దేవుని మాట వినకపోవడం. గుర్తుంచుకోండి. చివరిగా మార్చాలి, నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 42-43 వచ్చిన. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 42-43 వచ్చిన. యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి. అది మంచి మాట చెప్పాడు దేవుడు. అరే మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, మీరు వెళ్ళారా నేను మాత్రం మీ మధ్యలో ఉండను, మీకే నష్టం. ఇప్పుడు ఏం చేయాలి? వినాలిగా, పాడాలు ఆగాలి కదా యుద్ధానికి వెళ్ళకుండా. మరి ఏం చేస్తారంటే వీళ్ళు, చదువు, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అంటే మూర్ఖులు అంటే ఎవరు తమ్ముడు? దేవుడు చెప్పిన మాట అంతే కదా, అక్కడ అంతే కదా ఉంది. వెళ్ళమాకండ్రా, ఇద్దరికి వెళ్ళమాకండ్రా అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? తరివారు. అక్కడ ఉన్న అమూరిలో ఎవరు తరివారు, తరుగుతూ మళ్ళీ సైలెంట్గా వెనక్కి వచ్చాడు. అంటే ఈ లెక్కన సహోదరులారా, లక్ష్మి గారు, శాంత్య, ఎప్పుడు ఎన్నిసార్లు దేవుని మాట అతిక్రమించి ఉంటాం మనం కూడా? నేను ముగించేస్తాను. బోర్డుకి వెళ్ళండి ఒకసారి. విగ్రహారాధికులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కాదు. ఇది గ్రంథం ఇచ్చిన స్టేట్మెంట్. విగ్రహారాధనని సంపూర్ణంగా గ్రంథం ఖండిస్తారు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయన దేవాది దేవుడు, జీవముగల దేవుడు, ఆయనే దేవుడు అన్నమాట. విగ్రహం ఒట్టిది కదా, విగ్రహంలో ఏమైనా శక్తి ఉందా? మేలు చేస్తుందా? అని కూడా చేద్దాం. విగ్రహారాధనని దేవుడు ఎందుకంత ద్వేషిస్తున్నాడు? 2 పాయింట్లు రాసుకున్నాడు. ఎందుకంటే దేవునికి చెందాల్సిన మహిమ ఎక్కడికి వెళ్తుంది? విగ్రహాలకు వెళ్ళిపోతుంది. 2, దేవుని యొక్క స్వరూపాన్ని ఎలా చూపిస్తున్నారు? తప్పుగా చూపిస్తారు కదా. అందువల్ల దేవుడికి విగ్రహారాధన అంటే ద్వేషం, ఆయన రోషం కలిగిన దేవుడు. అలా విగ్రహారాధనకు సమానమైన పాపం ఏది?
ఇది ఒకటి. బొమ్మలను పూజించడం విగ్రహారాధన. ధనాపేక్ష విగ్రహారాధన. దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోవడం విగ్రహారాధన. దేవుని కంటే మరొకరిని లేదా మరొకటిని ఎక్కువగా ప్రేమించడం విగ్రహారాధన. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం విగ్రహారాధన. సామర్థ్యాన్ని నమ్ముకోవడం విగ్రహారాధన. మూర్ఖతను అగపరచడం కూడా విగ్రహారాధన. ఒకవేళ ఇలాగుంటే మనం భవిష్యత్తులో దేవుని రాజ్యానికి వారసులు. ఒకవేళ మనం ధనాపేక్ష పరులు అయిన అనుకో, మన విగ్రహారాధికులు, దేవుని రాజ్యానికి వారసులు ఉంటాం. ఒకవేళ దేవుని యొక్క మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నాం అనుకో, మనం కూడా విగ్రహారాధికులు, దేవుని రాజ్యానికి వారసులు ఉంటాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకుండా, మరొకరికి మొదటి స్థానం ఇస్తూ మరొకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అంటే మనం కూడా ఎవరము? మరి మన దేవుని రాజ్యానికి వారసులు అవుతామా? కావున బహు జాగ్రత్తగా మనం బతకాల్సిన అవసరం ఉంటుంది. శ్రద్ధ ఒకరి మీ అందరికీ ప్రభువుల చిన్నంగా నడు పరిగెత్తమాకి దేంటి